హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అద్విక్ టాక్స్. సో ఈరోజు వీడియోలో వచ్చేసి మా బాబుకి అయితే హ్యాండ్ కాస్టింగ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇది ఎలా చేయాలి అనేది అయితే వీడియో తీద్దామని చెప్పేసి ఇలా తీస్తున్నాను. సో నేనైతే ఈ కిట్ ఆర్డర్ చేశాను. సో బేబీ హ్యాండ్ కాస్టింగ్ కిట్. ఇందులో వచ్చేసి కాస్టింగ్ పౌడర్, మోల్డింగ్ పౌడర్ వచ్చాయి. సో ఇవి వచ్చేసి ఫుట్కి, ఇవి వచ్చేసి హ్యాండ్కి, అలాగే 2 ఎక్స్ట్రా ప్యాకెట్స్ కూడా ఇచ్చారు ఇందులో. సో నెక్స్ట్ వచ్చేసి ఒకటి స్టిక్ ఇచ్చారు. మనము మొత్తం హ్యాండ్ కాస్టింగ్ అయ్యాక ఎక్కడైనా బబుల్స్ కానీ ఏమైనా ఎక్స్ట్రా ఉంటే దాన్ని తీసేయడానికి ఈ స్టిక్ ఇచ్చారు. అదే విధంగా ఇది ఒక బ్రష్ అండ్ గోల్డ్ కలర్. సో మనం కాస్టింగ్ పౌడర్ మంచిగా మిక్స్ చేసుకోవడానికి ఇదైతే ఇచ్చారు ఫ్రెండ్స్. అదే విధంగా ఇది వచ్చేసి పేపర్. ఇది మనము హ్యాండ్ కాస్టింగ్ రెడీ అయిపోయాక ఏమైనా ఎక్స్ట్రా పార్ట్స్ ఉంటే దీంతో మనం ఇలా రఫ్ చేస్తే సో స్మూత్ గా నీట్ గా అవుతుంది. సో ఇదైతే ఇచ్చారు. సో నేను ఇప్పుడైతే మా బాబుకి హ్యాండ్ కాస్టింగ్ చేస్తాను ఫ్రెండ్స్. సో మా బాబు ఎలా సపోర్ట్ చేస్తాడో ఒకసారి నేను మీకు చూపిస్తాను. ఇది ఓకే అవుతుందా లేకపోతే వేస్ట్ అవుతుందా ఏంటి అనేది అయితే మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి. ఇంకా హాయ్ చెప్పండి, హాయ్ చెప్పు. హాయ్ అక్కడ అక్కడ వీడియోకి చూడు. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ అను. హాయ్ హలో హాయ్ అను. హాయ్ అక్కడ హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్. సో ఇప్పుడు ఇది పౌడర్ ఒక గ్లాస్ అయితే 2 గ్లాసుల మీద ఇంకా హాఫ్ అలా వాటర్ అయితే వేయాలి. సో ఇది ఎంత అవుతుందో చూద్దాం ఒకసారి. సో ఇది 1 గ్లాస్. వన్ గ్లాస్ పైన ఒక పావు వంతు అయింది ఇది. ఇది హ్యాండ్కి ఇప్పుడు నేను కలిపేది. ఫస్ట్ మనం పౌడర్ కలిపినాక టైం ఉండదు. సో 30 సెకండ్స్ లోనే తొందరగా పెట్టడానికి అయితే చూడాలి మోల్డింగ్ లో. సో అందుకని హ్యాండ్కి అయితే కొంచెం ఆయిల్ రాసుకోవాలి ఫస్ట్. సో ఆయిల్ రాస్తున్నాను నేను. ముందు అట్లాగే. సో ఒక గ్లాస్ మీద పావంత పౌడర్ అయింది కాబట్టి నేను ఇప్పుడు వాటర్ అయితే పోస్తున్నాను. ఒక గ్లాస్ కి 2.5 వాటర్. అలా అదే విధంగా పావు అయింది కాబట్టి అలాగే డబల్ పోసుకోవాలి మళ్ళీ దానికి కూడా. సో మనం చాలా ఫాస్ట్ గా అయితే కలుపుకోవాలి అంట ఫ్రెండ్స్. సో ఈ విధంగా అయితే మనం ఉండలు లేకుండా కొంచెం కలుపుకోవడానికి అయితే ట్రై చేయాలి. సో చేశాక బాబు హ్యాండ్కి అయితే ఆయిల్ రాసి ఉంచాను నేను. సో ఆ హ్యాండ్ని అయితే ఇందులో పెట్టాలి. ఇది మనం ఇక్కడ టైం వేస్ట్ చేస్తే తొందరగా ఇది గట్టి పడిపోతుంది. అందుకని ఇది కొంచెం తొందరగా కలుపుకొని ఇలా పెట్టాలి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే కలపడం అయితే అయింది. పిన్నేమో ఎత్తందిరా. అయిపోయింది నాకు. J for Joker, K for Kite, L for Lion, M for Mango, N for Nest, O for Orange. సో ఫైనల్ గా అయితే మా బాబుది హ్యాండ్ అయితే ఇలా అయింది. ఇందులో కాస్టింగ్ పౌడర్ పోసాక తెలుస్తుంది ఇది హ్యాండ్ మంచిగా వచ్చిందా లేదా అని. వాడు మొత్తం అటు ఇటు కలిపినాడు, అసలు సపోర్ట్ చేయలేదు. సో అందుకనే 1 ఇయర్ లోపే చేసుకుంటే బెటర్ అని చెప్పేసి అనిపించింది. ఇంకా ఈ ఫుట్కి వచ్చేసి ఫుట్ అయితే మొత్తానికే పెట్టలేదు వాడు, ఉత్తిగే ఇది తొందరగా గట్టి పడిపోయింది. సో ఇలా అయితే జరిగింది నా ఎక్స్పీరియన్స్. సో మీరు ఎవరైనా చేస్తే మాత్రం 6 మంత్స్ బేబీకి అలా చేసుకుంటే బెటర్ ఏమో అనిపించింది, 8 మంత్స్ వరకు కూడా.
సో 1 ఇయర్ లోపు అయితే వాళ్ళు కొంచెం మనం ఏం చేసినా కూడా సైలెంట్గా ఉంటారు. వీళ్ళు 1.5 ఇయర్ దాటిపోయింది. సో అన్ని ఎక్కడి అక్కడ దొబ్బేస్తున్నాడు. ఇందులో అయితే కాలయితే అస్సలు పెట్టట్లేదు. సో ఇలా అయితే అయింది నా ఎక్స్పీరియన్స్. ఇందులో అయితే ఇప్పుడు నేను కాస్టింగ్ పౌడర్ పోస్తాను. సో షేప్ ఎలా వచ్చిందో కూడా నేను మీకు చూపిస్తాను. ఇది కాస్టింగ్ పౌడర్ అయితే ఇలా మనం కలుపుకోవాలి. సో ఇందులో అయితే పోస్తున్నా. ఇది కూడా షేప్ ఏమి రాదనిపిస్తుంది నాకైతే. సో ట్రై చేద్దాం అన్నట్టుగా చూస్తున్నాను. సో ఇందులో అయితే కాస్టింగ్ పౌడర్ అయితే పోసాను నేను. ఇది షేప్ వచ్చిందా లేదా కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? సో ఫైనల్గా అయితే కాస్టింగ్ చేద్దామని ఎప్పటి నుంచో అనుకున్నాను. సో అది కొంచెం డిలే చేయడం వల్ల ఇలా అయితే వేస్ట్ అయిపోయింది. అదేదో 1 ఇయర్ లోపు చేస్తే బాగుండేదేమో అని అనిపించింది. సో నెక్స్ట్ టైం ఒకసారి మళ్ళీ వాడికి కొంచెం ఓకే మనం చెప్పినట్టు వింటాడు అని తెలిసినప్పుడు అయితే ఒకసారి అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఫ్రెండ్స్ ఈరోజు కాస్టింగ్ వీడియో. సో కాస్టింగ్ చేస్తాను అని చెప్పాను వీడియోలో ముందు, కానీ ఎండ్లో వచ్చేసి ఇక్కడ రిజల్ట్ అయితే ఎలా వచ్చిందో మీకైతే అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఫెయిల్ అయిపోయింది. సో నెక్స్ట్ టైం కూడా ఒకసారి ట్రై చేస్తాను. సో నెక్స్ట్ టైం మంచిగా వచ్చేలాగా ట్రై చేస్తాను. అదైతే ఇప్పుడు చేయను. ఇప్పుడు చేసే పరిస్థితిలో కూడా లేదు. మా బాబు అయితే అసలు వినడు వాడు. ఇంకా ఇందులో కాలు పెట్టామంటే మొత్తం ఇంకా కాలు ఎటు పడితే అటు దొబ్బేసి నెట్టేస్తున్నాడు మొత్తము. ఇంకా హ్యాండ్ అయితే ఇంకా బలవంతంగా పట్టుకుంటే ఇది ఇలా అయితే కొంచెం అలా వచ్చింది. ఇది కూడా పర్ఫెక్ట్ అయితే రాదేమో అనిపిస్తుంది షేప్. ఎందుకంటే లోపల మొత్తం కదిల్చినాడు వాడు. ఇలా ఇలా మొత్తం బ్రేక్ చేసుకుంటూనే ఉన్నాడు. సో అలా చేసినప్పుడైతే మనకి మోల్డ్ అనేది సరిగా రాదు. సో ఈ విధంగా అయితే జరిగింది ఫ్రెండ్స్. సో మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సో పక్కన ఉన్న గంట బెల్ని హిట్ చేయండి. అలా చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రీచ్ అవుతుంది. సో ఈ మధ్య వీడియోస్ కూడా ఎక్కువగా పోస్ట్ చేయట్లేదు. సో చాలా షార్ట్స్ అయితే పోస్ట్ చేస్తున్నాను. సో ఇప్పటి నుండి అయితే పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ బాయ్.